జీవితం అంతా మీకు తెలిసిందేనండి, తెరిచిన పుస్తకం. ఈ 40 సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుల్లా నా భర్త మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు నన్ను మున్సిపాలిటీ చైర్మన్ చేస్తే అదేవిధంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటానని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ మున్సిపాలిటీకి వచ్చే నిధుల్లో నుంచి ఒక్క రూపాయి కానీ ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో నా ఒక్క నిమిషాన్ని కానీ వృధా చేయనని, ప్రతి క్షణం ప్రతి రూపాయి మీ క్షేమం కోసమే నేను ఖర్చు పెడతానని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి నన్ను ఆశీర్వదించండి, మా పనితీరును గమనించండి, నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ ధన్యవాదాలండి. కారు గుర్తుకు ఓటేయండి. కూటమి అభ్యర్థులంతా కారు గుర్తుకు ఓటేయండి. మన ఎర్రదండు వచ్చింది, ఎర్రదండు స్నేహహస్తం అందిస్తే అది విజయమే తప్ప ఇంకా వేరే ఏముండదు. వాళ్ళకి ఒక పని అప్పచెప్తే వాళ్ళ నాయకత్వం చావో రేవో అంతే. ఇక అందులో అసలు వెనక తగ్గేదే లేదు. నాది నా పుట్టినిల్లు మీ అందరికీ తెలిసిందేనండి. ఎర్ర కుటుంబం నా పుట్టినిల్లు అయితే గులాబీ కుటుంబం నా మెట్టినిల్లు. అందుకని మా కూటమి అందరికీ కారు గుర్తు మీద, శుద్ధికోళం నక్షత్రం మీద గుర్తు మీద ఓటేసి మనందరం మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామండి. మనందరిది ఒక కుటుంబం అండి. మా ఇల్లు మీకోసం ఎప్పుడు మీరు ఏ క్షణంలో కాలింగ్ బెల్ కొట్టినా మేము తీస్తామండి. నా భర్తను కూడా మేము ఎప్పుడు రాజకీయం కోసం, మీ పార్టీ శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆయన సమయాన్ని మేము చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచామండి. ఆయన గారిని కుటుంబ విషయాల్లో మా బావగారుల సహకారం, మా అన్నల సహకారం, మా తోటికోడల సహకారం, మా అక్కల సహకారం తీసుకొని కుటుంబాన్ని నేను రన్ చేసుకొని ఆయన పూర్తి టైంని పార్టీలకే కేటాయించేలా, మీ ప్రజా శ్రేయస్కే కేటాయించేలా ఆయన చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచానండి. నేను ఈ ప్రజలంతా బాగుండాలి, సుఖంగా ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక. ఈ గ్రామం నాకు ఎంతోమంది తమ్ముళ్ళనిచ్చింది, చెల్లెలనిచ్చింది, మరుదులనిచ్చింది, అన్నలనిచ్చింది, అక్కలనిచ్చింది. వీళ్ళందరూ రుణం ఎలా తీర్చుకోవాలో నేను ఇంతకాలం ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా వీళ్ళ రుణం తీర్చుకుందామని. ఇప్పుడు అవకాశం వచ్చిందండి. పార్టీ అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధిష్టాన ఆదేశాన్ని శిరసావహించి మీ ముందుకు వచ్చాను. నేను మీ కుటుంబంలో ఒక బిడ్డని, నన్ను ఆశీర్వదించండి. మనందరం కలిసి మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాటిస్తున్నానండి. మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. నా కృషి కోసం ఇంత ఎండలో కూడా కష్టపడుతున్న నా సోదరి మనులందరికీ నమస్కారం అండి, కృతజ్ఞతలు.